హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గోకీ స్మార్ట్ బ్యాండ్ని అన్బాక్స్ చేయబోతున్నాం. చూడొచ్చు, ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంది. ఇది బ్లూ డాట్ కొరియర్ వాళ్ళు డెలివరీ అనేది ఇచ్చారు. ప్యాక్ని ఓపెన్ చేసినట్లయితే లోపల బాక్స్ ఈ విధంగా ఉంది. పైన హెల్త్ బాక్స్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఇండియా స్టెప్స్ అని కూడా పేపర్ లాంటిది అంటించారు. సో ఇది ఉట్టు పేపరే. సో మనం బాక్స్ కింద చూసినట్లయితే కోచ్, హెల్త్ ఎక్స్పర్ట్, డాక్టర్ అని ఉంది. సో అదేవిధంగా మనం బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే స్టెప్, స్లీప్, కర్మ ఇవి పాయింట్స్ అండి, యాప్లో ఉంటాయి. క్యాలరీస్, గోకీ క్యాష్ అని ఉంది. బాక్స్ వెనక వైపు చూసినట్లయితే దీని ప్రైస్ ఇచ్చారు. ఎంఆర్పి 3500 ఉంది. సో కోచింగ్ 3 months అనేది ఇస్తారు. సో గోకీ ఫీచర్స్ మనం చూసినట్లయితే ట్రాకర్, యాక్టివిటీ అండ్ స్లీప్ ట్రాకింగ్, బిల్ట్ ఇన్ యూఎస్బి ఛార్జర్, ఫోన్ నోటిఫికేషన్, అప్ టు 7 days బ్యాటరీ లైఫ్ అని ఉంది. సో కింద యాప్లో మనం ఈ ఫీచర్స్ అన్ని చూడొచ్చు. ఈ యాప్ని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ గోకీ స్మార్ట్ బ్యాండ్ని మనం మొత్తం దాంట్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు. సో మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. సైడ్ సీల్ ఉంది, దాన్ని బ్రేక్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని పేపర్స్ అనేవి ఉన్నాయి. సో ఇది యూజర్ మాన్యువల్. సో దీన్ని ఒకసారి మనం చూసినట్లయితే దీంట్లో గోకీ స్మార్ట్ బ్యాండ్ని ఎలా వాడాలో దీంట్లో క్లియర్గా అనేది ఇచ్చారు. సో దీన్ని ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్లో నావిగేట్ యాక్టివిటీ ట్రాకర్ అని ఉంది. సో ఇది తర్వాత ది స్క్రీన్ ఆన్ ద ట్రాకర్, ఇన్ యువర్ స్టెప్ కౌంట్, హార్ట్ రేట్. సో అంతే ఫ్రెండ్స్, ఇది యూజర్ మాన్యువల్. ఇప్పుడు మనం యాక్టివేషన్ కోడ్ని చూసినట్లయితే ఈ విధంగా ఒక చిన్న పేపర్కి బ్యాక్ సైడ్ అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్క్రాచ్ చేసినట్లయితే ఒక కోడ్ అనేది ఉంటుంది. సో దాన్ని యాప్లోకి వెళ్ళి రిడీమ్ చేసుకోవాలి. ఇక్కడ 1000 క్యాష్ అని ఉంది. ఇది కూడా అదేవిధంగా స్క్రాచ్ చేసి యాప్లోకి వెళ్ళి రిడీమ్ చేసుకున్నట్లయితే 1000 కాయిన్స్ అనేది అక్కడ చూపిస్తుంది. ఇక్కడ రీఛార్జ్ ఎలా చేయాలో చూపిస్తున్నారు. సో దీన్ని డైరెక్ట్గా ఛార్జర్ అడాప్టర్ కానీ ల్యాప్టాప్ యూఎస్బి పిన్లో కానీ మనం ఇన్సర్ట్ చేసి ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనం బాక్స్లో కంటెంట్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ ఒక స్ట్రిప్ అనేది ఉంది. సో దాన్ని మనం ఈ స్మార్ట్ బ్యాండ్కి ఫిట్ చేసి వాడుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ స్మార్ట్ బ్యాండ్ని ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్ అయితే నీట్గా ఇచ్చారు. ప్యాకింగ్ టైట్గానే ఉంది. సో డ్యామేజ్ అయ్యే ఛాన్సే తక్కువ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే సెన్సార్స్ అనేవి ఉన్నాయి. సో ఇదే ఫ్రెండ్స్ స్మార్ట్ బ్యాండ్. ఛార్జింగ్ పెట్టమని ఇండికేషన్ అనేది ఇస్తుంది. స్మార్ట్ బ్యాండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే సెన్సార్స్ అనేవి ఉన్నాయి. ఇవే మన హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ని నావిగేట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో అప్ టు
2 అవర్స్లో ఇది ఛార్జ్ అనేది అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.